నేను మీ డాక్టర్ నరేందర్ పవార్, రాష్ట్ర అధ్యక్షులు టీం ఝాన్సీ శశిషన్ రెడ్డి మరియు టీపీసీసీ నాయకులు. వాస్తవానికి ఇవాళ మొన్న కొంత పాలకుర్తి నియోజకవర్గంలో తుర్రూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో అందులో భాగంగా మన మాజీ మంత్రి గారు అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క సతీమణి ఉషా దయాకర్ రావు గారి యొక్క ఏవైతే సంబంధించినటువంటి కొన్ని ఆమె తింటున్న ప్లేస్లో కావచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో పోలీసులు యథాలాపంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ నియమ నిబద్ధతలు ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది ఎలక్షన్స్ కాబట్టి. దాని మీద రాద్ధాంతం చేస్తూ ఇవాళ మొత్తం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, ఏదో భూకంపమే వచ్చినట్టు, ప్రళయం జరిగిపోయినట్టు, తుఫాన్ వచ్చినట్టు ఈడగాదు ఆడగాదు అమెరికా నుంచి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అనేటి ఆయన గగ్గోలు పెడతా ఉండడం మనం అన్ని ఏదైతే సోషల్ మీడియాలో చూసినాం. ఇవాళ నేను ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారికి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పార్టీలు మారుట గురించి మాట్లాడిండు, లేకపోతే ఇట్లా తనిఖీలు చేస్తారా, ఇట్లా అవమానిస్తారని మాట్లాడిండు. ఆయనకు సూటిగా ప్రశ్నలు కొన్ని ఇద్దామని చెప్పేసి నేను ఇవాళ సోషల్ మీడియా ముఖంగా ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నా. వాస్తవానికి రాజ్యాంగం గుర్తొచ్చే, హక్కులు గుర్తుకొచ్చే, ఆడోళ్ళని ఇట్లా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు మీకు గుర్తొచ్చినాయి, కరెక్టే, నిజమే, మంచిదే. మరి ఇవాళ ఏదైతే మీ మాజీ మంత్రి అయినటువంటి ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడో, ఆయన మాజీ మంత్రి అనడం కూడా మంచిగా అనిపించలేదు, కానీ మాజీ కంత్రి అంటే బాగుంటుంది వాస్తవానికి, ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా కంత్రిగానే ఉన్నాయి ఇంతకుముందు. మరి ఇవాళ మీకు ఆ మంత్రి గారి భార్య అయినటువంటి ఉషా దయాకర్ రావు గారిని ఆ విధంగా తనిఖీలు చేస్తే మీకు బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది, గగ్గోలు పెట్టి సరే బాగుంది. మరి అదే ఇక్కడికి వచ్చి నేను పోటీ చేస్తా అని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారు అయితే ఏ రోజున వచ్చిర్రో, ఆమెను భయంకరంగా ఏడిపించిన రోజు మీరు మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకు ఏమైంది? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అదేవిధంగా తన యొక్క పౌరసత్వాన్ని పదే 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 మీరు అడుగుతూ ఉన్నారు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పౌరసత్వము ఆపింది ఎవరు? రాకుండా అడ్డుకున్నది ఎవరు? ఎందుకు మీకు భయము? మీ మాజీ మంత్రికి ఎందుకు భయం పుట్టింది? పౌరసత్వం అడ్డుకున్నాడు ఎందుకు? మరి ఒక స్త్రీతోటి, ఒక మహిళతో పోటీపడి గెలుస్తానని నమ్మకం లేకనే కదా పౌరసత్వాన్ని అడ్డుకున్నది. ఆ రోజు పౌరసత్వాన్ని అడ్డుకోవడానికి శత విధాల బీజేపీ వాళ్ళతో కలిసి ప్రయత్నం చేయలేదా మీ దయాకర్ రావు? అట్లా ప్రయత్నం చేస్తేనే కదా ఇవాళ వారసత్వాన్ని తెచ్చుకొని గెలిపించుకున్నది. అంటే ఆ రోజు ఎదురుపడి గెలవలేక చేతగానితనంతో మాత్రమే పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు దయాకర్ రావు. నాడు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి కూడా అడ్డుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి, దానికి తగినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా తను ఏదైతే నివాసం ఉంటుందో ఆ నివాసంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఝాన్సీ రెడ్డి గారు, యశస్వన్ రెడ్డి గారు నివసించినటువంటి నివాస సముదాయాలలో, పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్లతోటి కెమెరాలు తిప్పలే మీరు? వాళ్ళు వెహికల్ల మీద పోతా ఉన్నప్పుడు వెంబడించి ఇబ్బందులు పెట్టలే? లేకపోతే వాళ్ళని ఇంట్లో బంధించి ఇబ్బంది పెట్టలే? నాడు సమాన హక్కులు, స్త్రీ హక్కులు, లేకపోతే రాజ్యాంగము హక్కులు, మర్యాదలు, గౌరవాలు మీకు గుర్తుకు రాలే? ఆ రోజు ఎటు పోయారు మాట్లాడేటోళ్ళు? ఆ రోజు మాట్లాడాల్సి ఉండాల్సింది మీరు. ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మీ మంత్రినో లేకపోతే మీ మంత్రి గారి సతీమణినో వాళ్ళని మీరు పూజించడానికో లేకపోతే వాళ్ళ దగ్గర మన్ననలు పొందడానికి మాట్లాడడం సిగ్గుచేటు. ఎర్రంరెడ్డి గారు, మీరు మాట్లాడేటువంటి మాటలు గమ్మత్ అంటే గమ్మత్తుగా ఉంటాయి కొన్నిసార్లు. మరి ఎందుకు మాట్లాడతారో, లేకపోతే మీకు ఏమైనా పని లేక అమెరికా పోయింది మీరు ఏమైనా పని చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయండి, గదన చేయాలి. కానీ ఇంకా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. స్త్రీల గురించి ఇవాళ మా మేడంని ఇబ్బంది పెట్టిర్రు, మా దయాకర్ రావు సతీమణిని ఇబ్బంది పెట్టిరని బాగా గగ్గోలు పెట్టిర్రు, నిన్న బాగానే ఉంది మీరు. కానీ అదే స్త్రీలను అగౌరవపరుస్తూ ఈయన మంత్రి గారు ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు? గాడైతే బాగానే ఊపినావు కానీ గీడేం ఊపుతలేవుగా చక్కగా అని చెప్పేసి ఒక మహిళా అధికారిని పట్టుకుని మాట్లాడలే. నాటిటు మూగపోయింది మీ గొంతులు. ఎర్రంరెడ్డి తిరుపతి గారు సూటిగా మీకే ప్రశ్నిస్తున్నా, ఏడపోయింది మీ గొంతు? అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బీర్ల సీసాలు అమ్ముకొని నిధులు కట్టుకోవాలి, లేకపోతే నిరుద్యోగులు బతకాలని చెప్పేసి మీ ఏదైతే దయాకర్ రావు మాట్లాడిండో దాని మీద ఎటుపోయింది నీ గొంతు? అదేవిధంగా రుణమాఫీ గురించి కావచ్చు, రైతు బంధు గురించి కావచ్చు, ఒక మీటింగ్లో ఒక రైతు వచ్చి అడిగితే రైతును పోలీసులతో నెట్టించుండు కదా దయాకర్ రావు, అప్పుడు ఎదిపోయింది నీ గొంతు? అదేవిధంగా ఏదైతే ఈ స్త్రీ నిధులలో భాగంగా పెద్ద కోట్ల కుంభకోణమే చేసిండు కదా, అప్పుడు ఎటుపోయింది నీ గొంతు?
అన్నదమ్ముల మీద మధ్యలో పంచాయతీ పెట్టించి పార్టీలు మార్చేటట్టు చేసిండు కదా మీ దయాకర్ రావు. అదేవిధంగా చాలామందిని తొక్కాలని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరినీ కూడా తొక్కిండు కదా, ఎవరిని ఎదగనీయకుండా. అప్పుడు ఎడిపోయింది నీ గొంతు. అదేవిధంగా ఇవాళ మీరు పార్టీలు మారిన వాళ్ళకైతే ఝాన్సీ రెడ్డి వెనకాల లేకపోతే యశస్వి రెడ్డి వెనకాల తిరుగుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతారు. ఎందుకయ్యా మీరు పార్టీలు మారిని మాట్లాడతారు? సిగ్గు శరం ఉందా నీకేమన్నా? నువ్వు మారలే పార్టీ? ఏ పార్టీ నీది ఫస్ట్? పార్టీ మారినవు మీ కేసీఆర్ మారలే? మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ ఏ పార్టీ తెలుసా నీకు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరాగాంధీ పీరియడ్లో. తర్వాత ఏ పార్టీ? ఆంధ్ర నాయకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు పెట్టినటువంటి టీడీపీలో పనిచేయలే మీ ఆయన? మీ సారు కేసీఆర్ సర్కారు అని చెప్పిన ఆయన. ఆ తర్వాత టీడీపీ వద్దని చెప్పేసి టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్పు చెందించాడు. అదేవిధంగా ఇక్కడ మీరు మా దేవుడని కొలుస్తూ ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి నేను అమ్మకు పుట్టినోనైతే పార్టీ మారను అని చెప్పేసి బాగా గగ్గోలు చెప్పి పెద్ద గొంతు చించుకొని రొమ్ము విరుచుకొని చెప్పిండు కదా. మరి పార్టీ ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? టీడీపీ పార్టీలో లేడు. ఇవాళ ఏడున్నాడు? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయిండు? పార్టీలు మారి మీరేడున్నారు ఫస్ట్? మీరే పార్టీ? కాబట్టి పార్టీల ముందు మాట్లాడేటప్పుడు, హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఖబర్దార్. ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయండి. మాట్లాడేటప్పుడు నిజంగా మళ్ళీ నాకు చూపిస్తున్నదా ఆ మాట, లేకపోతే నా వీపును చూపిస్తుందా, నా వీపును గుద్దుతుందా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకొకసారి ఝాన్సీ రెడ్డి గారి మీద కావచ్చు, యశస్వి రెడ్డి గారి మీద కావచ్చు, మరొక్కసారి అవాకులు చవాకులు చెల్లేటట్టు, అవాకులు చవాకులు పేల్చేటట్టు, ఇష్టమానుసారంగా ఇష్టం వచ్చిన రీతిలో మీరు మాట్లాడితే మాత్రం మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది. కాబట్టి దయాకర్ రావు గారికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి ఏదైతే చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బంద్ చేయించండి. ఎందుకనంటే మీకు కొంత గౌరవం ఉంది, మీరు కొంత సీనియర్ నాయకుడిగా చలామణి ఉన్నారు. కాబట్టి ఆ చలామణి ఏదైతే ఉన్నారో దాని ప్రకారం మీ యొక్క గౌరవాలను మీరు కాపాడుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నాం, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే మరి మీకు సమాధానాలు చెప్పేటోళ్ళకి ఇట్లనే ఉంటారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా తొర్రు ప్రజలు